హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూద్దాం. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే బిఫోర్ వీడియోస్ చూడండి. ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మనకు ఎస్ఎస్సి, బ్యాంక్, రైల్వే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ సెషన్లో 2 to 3 మార్క్స్ ఉంటాయి. ఇంకా బ్యాంక్, ఎస్ఎస్సి అయితే 5 మార్క్స్ వరకు వస్తాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ బ్లాక్ అండ్ బ్లూ. బ్లాక్ అండ్ బ్లూ మీన్స్ బ్యాడ్లీ బ్రూజ్డ్ ఆర్ బీటెన్. ఓకేనా, బ్లాక్ అండ్ బ్లూ మీనింగ్ ఏంటిది? బ్యాడ్లీ బ్రూజ్డ్ ఆర్ బీటెన్. తెలుగులో మీనింగ్ ఏంటిదంటే గాయాలు పడి నీలిరంగు మచ్చలు రావడం. ఓకేనా, గాయాలు పడి నీలిరంగు మచ్చలు రావడాన్ని బ్లాక్ అండ్ బ్లూ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే హీ వాజ్ బ్లాక్ అండ్ బ్లూ ఆఫ్టర్ ద ఫైట్. అతను ఆ ఫైట్ తర్వాత మొత్తం నీలిరంగు మచ్చల్లాగా ఉండిపోయిండు. అంటే గాయాలయ్యి నీలిరంగు మచ్చలు వచ్చినాయి అతనికి. ఓకేనా, ట్రిక్ ఏంటిదంటే ఇక్కడ బీట్ చేస్తే అంటే కొడితే బాడీ మొత్తం బ్లాక్ అండ్ బ్లూ కలర్కి వచ్చింది అని అర్థం. ట్రిక్ గుర్తుంచుకోండి. బ్లాక్ అండ్ బ్లూ అంటే ఎవరైనా మనల్ని కొడితే బాడీ మొత్తం బ్లాక్ అండ్ బ్లూ కలర్లో వచ్చింది అని గుర్తుంచుకోండి. ఓకేనా, కొడితే బీట్ చేస్తే. సో ఇక్కడ మన మీనింగ్ ఏంటిది? బ్యాడ్లీ బ్రూజ్డ్ ఆర్ బీటెన్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ బీ ఇన్ వన్స్ బోనెట్. బీ ఇన్ వన్స్ బోనెట్ మీనింగ్ ఏంటిదంటే టు బి ఒబెస్డ్ ఆర్ కీప్ టాకింగ్ అబౌట్ వన్ ఐడియా. అంటే ఏంటిదంటే ఒక ఆలోచనను పదే పదే తలలో పెట్టుకోవడాన్ని బీ ఇన్ వన్స్ బోనెట్ అంటారు. ఓకేనా, ఒకే ఆలోచనను అదే ఆలోచించడాన్ని బీ ఇన్ వన్స్ బోనెట్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే షీ హ్యాజ్ ఏ బీ ఇన్ హర్ బోనెట్ అబౌట్ స్టార్టింగ్ హర్ ఓన్ బిజినెస్. ఆమె బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఆలోచనను తలలో అదే పెట్టుకోవడాన్ని బీ ఇన్ హర్ బోనెట్ అని యూజ్ చేసారు ఇక్కడ. ఓకేనా, ఆమె బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ఆలోచనను పదే పదే తలలో తిప్పుకుంటుంది, తలలో పెట్టుకుంటుంది అని అర్థం. దీనికి ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే బీ అనేది మన తలలో బీ ఉన్నదనుకో. ఓకేనా, ఇక్కడ బోనెట్ అంటే హ్యాట్ టోపీ. ఓకేనా, టోపీ తలలో బీ ఉంటే ఆ ఆలోచన మొత్తం ఆ టోపీ తిప్పుతూనే ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా, బీ అనేది మన తలలో ఉంటే బోనెట్ అంటే టోపీ, హ్యాట్, అది టోపీ తిప్పుతూనే ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా, దానికి మీనింగ్ ఏంటిది? ఒకే ఆలోచనను పదే పదే తలలో తిప్పెట్టుకోవడం. ఇంగ్లీష్లో ఏంటిది? టు బి ఒబెస్డ్ ఆర్ కీప్ టాకింగ్ అబౌట్ వన్ ఐడియా. ఒకటే ఐడియాను పదే పదే తలలో పెట్టుకోవడం. ఓకేనా, బ్లాక్ అండ్ బ్లూ అంటే ఏంటిది? బ్లాక్ అండ్ బ్లూ అని అంటే ఏంటిది? కొడితే మొత్తం బ్లాక్ అండ్ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటిది? బ్యాడ్లీ బ్రూజ్డ్ ఆర్ బీటెన్, గాయాలు పడి నీలి రంగు మచ్చలు రావడం. థర్డ్ వన్ ఈజ్ బీ అప్ టు. బీ అప్ టు మీనింగ్ ఏంటిదంటే టు బి అక్యుపైడ్ విత్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆఫెన్ సీక్రెట్లీ. ఏదో పని చేయడం, కొన్నిసార్లు రహస్యంగా చేసేదాన్ని బీ అప్ టు అని అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్ కిడ్స్ ఆర్ టూ క్వైట్, ఐ వండర్ వాట్ దే ఆర్ అప్ టు. కిడ్స్ అసలైతే ఎప్పటికీ అల్లరి చేస్తారు. వాళ్ళు క్వైట్ ఉన్నారంటే వాళ్ళు ఏదో పని చేస్తున్నారు, ఏదో రహస్యంగా ఏదో చేస్తున్నారు అని అనుకుంటాం. సో ఇక్కడ అట్లనే యూజ్ చేశారు. ఓకేనా, బీ అప్ టు అని అంటే ఏదో పని చేయడం, రహస్యంగా చేయడం కొన్నిసార్లు అని అర్థం. ట్రిక్, క్వైట్గా ఉంటే మనకు డౌట్ వస్తుంది కదా, క్వైట్గా వీళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తారు, ఏదో ఇక్కడ మొత్తం నిశ్శబ్దంగా ఉందంటే మనకి ఏదో డౌట్ వస్తుంది. అలాంటప్పుడు మనం ఏమంటారు? వాట్ ఆర్ దే అప్ టు అని అంటాం. సో ఓకేనా, బీ అప్ టు అంటే ఏంటిది? టు బి ఆక్యుపైడ్ విత్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆఫెన్ సీక్రెట్లీ. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ బ్రింగ్ టు బుక్.
బ్రింగ్ టు బుక్ అని అంటే టు పనిష్ ఆర్ కాల్ సమ్వన్ టు అకౌంట్ ఫర్ దేర్ మిస్డీడ్స్. ఓకేనా, తప్పు చేసిన వారిని శిక్షించడం లేకపోతే జవాబు చెప్పించడాన్ని బ్రింగ్ టు బుక్ అంటారు. బుక్ దగ్గరికి తీసుకురావడానికి అని గుర్తుంచుకోండి, ఎక్కడనే ఉంది బ్రింగ్ టు బుక్ అని అంటే టు పనిష్ ఆర్ కాల్ సమ్వన్ టు అకౌంట్ ఫర్ దేర్ మిస్డీడ్స్. తప్పు చేసిన వారిని శిక్షించడం లేకపోతే జవాబు చెప్పించడాన్ని బ్రింగ్ టు బుక్ అని అంటారు. ఎగ్జాంపుల్, ద పోలీస్ ఫైనల్లీ బ్రాట్ ద థీఫ్ టు బుక్ ఫర్ హిస్ క్రైమ్స్. అతను క్రైమ్లను శిక్షించిండు. ఫైనల్లీ పోలీస్ వాళ్ళు ఫైనల్లీ ఆ థీఫ్ని శిక్షించిండు లేకపోతే జవాబు చెప్పించిండు అని అర్థం. ఓకేనా, బ్రింగ్ టు బుక్. దీని ట్రిక్ ఎట్లా గుర్తుంచుకుంటారంటే లా బుక్ దగ్గరికి తీసుకెళ్తే పనిష్మెంట్. ఓకేనా, లా బుక్ దగ్గరికి తీసుకెళ్తే పనిష్మెంట్. టు పనిష్ ఆర్ కాల్ సమ్వన్ టు అకౌంట్ ఫర్ దేర్ మిస్డీడ్స్. బ్రింగ్ టు బుక్. ఏ బుక్? లా బుక్. లా బుక్ అంటే ఏంటిది? పనిష్మెంట్. పనిష్మెంట్ ఎవరికి ఉంటుంది? మిస్డీడ్స్ చేసిన వారికి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 5th వన్, బర్న్ వన్స్ బోట్స్ మీన్స్ ఏంటంటే టు మేక్ రీట్రీట్ ఇంపాసిబుల్, టు మేక్ ఎ డెసిషన్ యూ కాంట్ చేంజ్. అంటే ఏంటిదంటే ఇంపాసిబుల్, ట్రీట్ అయ్యే అసలు పాసిబులే లేదు, రీట్రీట్ అయ్యే ఇంపాసిబుల్, అండ్ డెసిషన్ అనేది చేంజ్ చేసుకోలేము. వెనక్కి తిరగలేని నిర్ణయం తీసుకోవడాన్ని బర్న్ వన్స్ బోట్స్ అంటారు. ఓకేనా, వెనక్కి తిరగలేని నిర్ణయం తీసుకోవడం. వెనక్కి తిరుగుదామంటే కూడా ఛాన్స్ ఉండదు, చూసినావా అలాంటి వాటికి. ఎగ్జాంపుల్, హీ బర్న్డ్ హిస్ బోట్స్ బై క్విట్టింగ్ హిస్ జాబ్ వితౌట్ అనదర్ ఆఫర్. వేరే ఆఫర్ లేకుండా ఉన్న జాబుని క్విట్ చేసిండు అనుకో, అతను అప్పుడు ఏమైనా చేయగలుగుతాడా చెప్పండి? వేరే ఆఫర్ రాకుండా ఉన్న జాబుని క్విట్ చేస్తే అతను వెనక్కి తిరగలేని నిర్ణయం తీసుకున్నాడని అర్థం. ఓకేనా, ట్రిక్ ఏంటిదంటే బోట్స్ బర్న్ చేసినాం అనుకో, బోట్స్ బర్న్ చేస్తే అవి తిరిగి వస్తాయా? బర్న్ అయిపోతాయి, అవి తిరిగి వస్తాయా? అది అసాధ్యం. ఓకేనా, బోట్స్ బర్న్ చేస్తే అవి తిరిగి రావడం అసాధ్యం. అంటే ఏంటిది? వెనక్కి తిరగలేని నిర్ణయం తీసుకోవడం. ఓకేనా, బర్న్ వన్స్ బోట్స్ ఇంట్లోనే ఉంది, బోట్స్ బర్న్ చేస్తే అవి మనకు తిరిగి రావు, సో అది ఇంపాసిబుల్. దాని మీనింగ్ ఏంటిది? టు మేక్ రీట్రీట్ ఇంపాసిబుల్, టు మేక్ ఏ డెసిషన్ యూ కాంట్ చేంజ్. ఆ డెసిషన్ని మళ్ళీ చేంజ్ చేయలేము అని. ఒకసారి చూద్దాం ఏమేమి నేర్చుకున్నాం. బ్లాక్ అండ్ బ్లూ అని అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? బీట్ చేస్తే ఏమవుతుంది? బ్లాక్ అండ్ బ్లూ కలర్లోకి బాడీ మొత్తం చేంజ్ అవుతుంది. సో బ్యాడ్లీ బ్రూజ్డ్ ఆర్ బీటెన్, గాయాలు పడి నీలిరంగు మచ్చలు రావడం. బీ ఇన్ వన్స్ బోనెట్ అంటే ఏంటిది? హ్యాట్, టోపీ. బీ అంటే మన తలలో ఉంది, తలలో ఉంటే అప్పుడు ఆలోచన అనేది అది టోపీ తిప్పుతూనే ఉంటుంది. ఓకే, ఆలోచనను పదే తలలో పెట్టుకోవడం. టు బీ ఒబేస్డ్ ఆర్ కీప్ టాకింగ్ అబౌట్ వన్ ఐడియా. ఓకేనా, థర్డ్ వన్ ఈస్ బీ అప్ టు అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? క్వైట్ ఉన్నారంటే మనకు డౌట్ వస్తుంది ఏదో చేస్తున్నారని, అప్పుడు మనం ఏమంటారు? వాట్ ఆర్ దే అప్ టు అని అంటారు. ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి? టు బి ఆక్యుపైడ్ విత్ ఆర్ డూయింగ్ సంథింగ్ ఆఫెన్ సీక్రెట్లీ. ఓకే, బీ అప్ టు ఏం చేస్తున్నారు అని, ఏదో పని చేస్తున్నారా అనే దానికి బీ అప్ టు యూజ్ చేస్తారు. బ్రింగ్ టు బుక్. ఏ బుక్? లా బుక్ ఎవరికి? పనిష్మెంట్ ఎవరికి ఉంటుంది? మిస్డీడ్స్ చేసేవారికి. ఓకేనా, బ్రింగ్ టు బుక్ అంటే ఏంటిది? టు పనిష్ ఆర్ కాల్ సమ్వన్ టు అకౌంట్ ఫర్ దేర్ మిస్డీడ్స్. బర్న్ వన్స్ బోట్స్ అంటే ఏంటిది? బోట్స్ బర్న్ చేస్తే అవి తిరిగి రావడం అసాధ్యం, సో దాన్ని బర్న్ వన్స్ బోట్స్. ఎగ్జాంపుల్ ఏంటిది? ఎగ్జాంపుల్ కాదు, మీనింగ్ ఏంటి? టు మేక్ రీట్రీట్ ఇంపాసిబుల్, టు మేక్ ఎ డెసిషన్ యూ కాంట్ చేంజ్. వెనక్కి తిరగలేని నిర్ణయాన్ని
తీసుకోవడాన్ని బర్న్ వన్స్ బోర్డ్స్ అంటారు. ఓకే, ఒకవేళ ఈ 5 ఈడియమ్స్ మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఫోర్ వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.